చేసేసింది. నిన్న సరిగ్గా అలాంటిదే ఒకరోజు వచ్చింది. బ్లాక్ మండే శుక్రవారం నష్టాలతోనే ముగిసిన మార్కెట్లు మరింత నష్టాల్లోకి నెట్టేసి ఆ దేశం ఈ దేశం ఆ మార్కెట్ ఈ మార్కెట్ ఏం లేదు. ఇటు యూరోపియన్ యూనియన్, జపాన్, ఏషియన్ మార్కెట్స్, భారత మార్కెట్లు అన్నీ అతలాకుతలం అయిపోయి కుప్పకూలిపోయాయి. అంటే ఒక దశలో నిమిషాల వ్యవధిలోనే 20 లక్షల కోట్లు ఆవిరైపోయి నిన్న దేశీయంగా మార్కెట్లు ముగిసేనాటికి ఎంతో కాస్త కుదుట పడ్డాం. ఒక 14 లక్షల కోట్ల వరకు మదుపర్ల ఆస్తి ఆవిరైపోయింది. అంటే ఏంటి, ఎందుకు ఇంత దారుణంగా జరిగింది? ఇవాళ మనం పెట్టిన ట్రంప్కి ఏమైంది అనే హెడ్డింగ్ను ఈ మార్కెట్లు కుదేలైపోవడానికి కారణం ఏంటంటే, గత బుధవారం ట్రంప్ ఏదైతే ప్రతీకార సుంకాలకు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారో దాని తాలూకు ఒక చార్ట్ మొత్తం మీడియా ముందు చూపించి ఏ దేశానికి ఎంత వేస్తున్నానని చూపించారో, అంటే ప్రపంచంలో జాతీయ ఆర్థికవాద విధానం వైపు మళ్ళీ అవకాశం కనిపిస్తోందా, గ్లోబలైజేషన్కి ఒక సమాప్తి చేసేలాగా ట్రంప్ విధానాలు ఉన్నాయా అనే ఒక భయంతో మదుపర్లందరూ కూడా అలర్ట్ అయిపోయారు, కంగారు పడిపోయారు. సో దీని దెబ్బ ఏ రకంగా ఉందంటే, లక్షల కోట్లు ఒకే రోజు నష్టం రావడంతో పాటు అసలు ఇప్పట్లో ప్రపంచంలో మార్కెట్లు మళ్ళీ తిరిగి కోలుకుంటాయా లేదా అన్న స్థాయికి వెళ్ళిపోయాయి భయాందోళనలు. అమెరికాలో ఉద్యోగుల దగ్గర నుండి అంటే ఒక 90 రోజులు కొంచెం మనం వెనక్కి వెళ్తే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాడు. ఏమని చెప్పి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, దాన్ని మెగా అంటారు. గతంలో ప్రధాని మోదీ వెళ్ళినప్పుడు కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్, మెగా కలిసి ఒక మెగా కాంబినేషన్ అవుతుంది అని. కానీ ఈ కాంబినేషన్ ఏమవుతుందో తర్వాత సంగతి. కానీ మొత్తానికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ మీదే ఇవాళ అమెరికాలోనే హ్యాండ్స్ ఆఫ్ ట్రంప్ అంటూ తిరుగుబాటు వచ్చింది. చాలా చోట్ల, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ట్రంప్ చేస్తున్న చేష్టలకు, అంటే పిచ్చోడి చేతిలో రాయంటున్నారు, పిచ్చోడి చేతిలో ప్రభుత్వాన్ని దేశీయ మీడియా కాదు అంతర్జాతీయ మీడియా కూడా ఈ రకంగానే మాట్లాడుతుంది. కానీ ట్రంప్ ఎలా సమర్థించుకుంటున్నారంటే, ఇది చాలా మంచికే, రోగం వస్తే మందేసుకోమా, అలా ఇది కూడా ఒక మెడిసిన్ లాగే చూడాలి, అసలు ఇన్ఫ్లేషనే లేదు, ఎప్పటి నుంచో మన దగ్గర దోచుకు తింటున్న దేశాల దగ్గర నుంచి మనం తిరిగి ప్రతీకార సుంకాలు వేయడం అనేది ద్వారా, అలాగే తీసుకుంటున్న చర్యల ద్వారా $1 బిలియన్ వచ్చి పడిపోతున్నాయి దేశంలోకి అని చెప్తున్నారు. నిజంగా అలా ఉంటే మరి మార్కెట్లు ఎందుకు కుదేలైపోతున్నాయి, ప్రపంచం మాంద్యం భయం ముంగిట ఎందుకు నిలబడాల్సి వస్తుంది అనేది మాట్లాడాలి. అసలు ఏంటి టారిఫ్ వార్ అనేది ఇంపార్టెంట్, చాలామందికి అర్థం కావడానికి ఈరోజు మనం ఒక లేమన్ లాంగ్వేజ్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తారంటే తమ దేశానికి ఇతర దేశాల నుంచి ఏవైతే దిగుమతులు అవుతాయో, సపోజ్ భారతదేశం నుంచి ఏవైతే మనం ఎగుమతి చేస్తామో అమెరికాకి, దాని మీద ఎంత పన్ను అని ఉంటుంది. గతంలో 2 నుంచి 3% ఉండే పన్ను ఇవాళ ఏకంగా 27 నుంచి 27%. కేవలం 26-27 అంటే ఎక్కువ అనుకుంటున్నారేమో, చాలా దేశాలకు 40% పైగా, చైనా అయితే 34% ప్రస్తుతం విధించిన దాన్ని ఒక్క రోజులో అమెరికా తాలూకా టారిఫ్స్ తగ్గించకపోతే 54% పెంచేస్తానని వార్నింగ్ ఇచ్చారు, ఒక్కడైనా టైం ఇచ్చారు. సో ఈ అమెరికా చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్తో ప్రపంచ దేశాలకి ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది, కొంతలో కొంత భారతే మెరుగ్గా ఉండే అవకాశం కనిపిస్తోందా? అంటే తన దేశ ప్రజలతోనే నిరసన ఎదుర్కొంటున్న ట్రంప్ ఎక్కడ చూసినా కూడా వెనక్కి తగ్గుతానంటలా, ఏం జరిగినా కూడా ట్రంప్ టారిఫ్ల విషయంలో ముందుకే వెళతానంటున్నాడు. అంటే ఈ మొండితనం అనేది ఇవాళ మనం చూస్తుంది కాదు, ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా మనం చూసాం. కానీ అమెరికా అంతర్గతంగా సరే కొన్ని దేశాలపై టారిఫ్లో, లేకపోతే అమెరికా మార్కెట్కి దాదాపు 6.5 ట్రిలియన్ల నష్టమో, విదేశీ సహాయ నిధులను నిలిపివేయడమో, లేకపోతే మానవ హక్కులను దెబ్బతీసేలాగే డిపోర్టేషన్ కార్యక్రమాలు చేపట్టడమో, WHO నుంచి వైదొలగడం, ఇవన్నీ కొంతవరకు అమెరికా అంతర్గత విషయాలు లేకపోతే మిగతా దేశాల మీద కొంత శాతం ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ టారిఫ్ల వ్యవహారం మాత్రం మొత్తం గ్లోబలైజేషన్ని, అలాగే గ్లోబల్ మార్కెట్స్ని క్రాష్ చేసే విధంగా ఉండడం, ఆర్థిక మాంద్యం అనే భయం ముంగిట నిలపడం ఏ రకంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. భారత్ ఇప్పుడు ఎలా అలర్ట్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది అనే విషయాలు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.